వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. నక్షత్రాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎవరెవరి నక్షత్రాలని బట్టి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అనేది చాలా అద్భుతంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. చూసిన వాళ్ళు, ఆ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు డెఫినెట్గా కరెక్ట్గా చెప్తున్నారు సార్ అని అంటున్నారు. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి అంత యాక్యురసీకి దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే నవాంశ ప్రకారంగా ఆ పాదం ఏ నవాంశలో పడుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఇది జ్యోతిష శాస్త్రంలో కొంత మనకు అవగాహన ఉంటే అర్థమవుతుంది. మాకేం అర్థం అవ్వట్లేదు అని అంటే మీరు ఓన్లీ వాళ్ళ గుణగణాల గురించే వినండి. నవాంశ అది ఇది అని అంటే మీకు అర్థం కాకపోవచ్చు. రైట్. మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, మరి వీళ్ళు ఖచ్చితంగా జీవితంలో మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, ఏ ఆరాధన వీరికి యోగిస్తుంది, ఇవన్నీ ఒకసారి మీ ద్వారా. తప్పకుండా అండి. ఇందులో ఈ వీడియోల్లో ఈ నవాంశ లేకపోతే అధిపతులు ఇటువంటి వివరణ ఇవ్వటం ఎందుకు ఇస్తున్నానంటే, జ్యోతిష శాస్త్రంలో ప్రవేశం ఉన్నవారు ఏ కారణం వారు వింటూ ఉన్నప్పుడు లేదా చూస్తూ ఉన్నప్పుడు ఏ కారణం చేత ఈ విశ్లేషణ చేశాను అని వారు అర్థం చేసుకోవటం కొరకు చెప్తూ ఉన్నాను. దాని తర్వాత వివరించే క్రమం మామూలుగా ప్రవేశం లేని వారికి వాళ్ళు చూడటానికి ఉంటుంది. అది ప్రధాన ఉద్దేశం ఇక్కడ నేను వివరించే క్రమంలో ఉన్న ఆంతర్యం. ఇక మూలా నక్షత్రాన్ని గురించి మనం పరిశీలించినప్పుడు, మూలా నక్షత్రం ధనస్సు రాశిలో ఉండే ప్రథమ నక్షత్రం. సహజంగా మూలా నక్షత్రానికి సంబంధించి అంటే కేతు నక్షత్రాలకు సంబంధించి ఏదైనా రాశులు ప్రారంభమవుతూ ఉంటాయి. ధనస్సు రాశి ముఖ్యంగా అగ్నితత్వపు రాశి. ఈ అగ్నితత్వం నుంచే ఈ కేతు నక్షత్రాల యొక్క ప్రారంభం ఉంటుంది. సింహమైన మేషమైన అగ్నితత్వపు రాశి నుంచే ఉంటాయి. ఇక రెండవది ధనస్సు రాశికి అధిపతి గురువు. మూలా నక్షత్రానికి వింశోత్తరి నాథుడు, వింశోత్తరి 120 సంవత్సరాల క్రమాన్ని అంచనా వేసుకుంటున్నప్పుడు నాథుడు కేతువు. ఇక్కడ అన్నిటికంటే ప్రధానమైన అంశం ఏమిటంటే ఈ వాటి నక్షత్ర ఆధిపత్య దేవత. నక్షత్ర ఆధిపత్య దేవత నివృత్తి అనే ఒక రాక్షసుడు. ఈ రాక్షసుని యొక్క తత్వం ఏమిటి అంటే, అతను పేరుకు మాత్రం తత్వరీత్యా అతను రాక్షసుడు, చాలా సౌమ్యంగా ఉండే రాక్షసుడు. ఎప్పుడు ఎక్కువ సందర్భాలలో యోగా ధ్యానం వంటి చేస్తూ అటువంటి ఉంటూ ఉంటారు. నిద్ర లేచిన తర్వాత తన ఆకలి తీర్చుకోవటం కొరకు లేదా తన సహజ సిద్ధమైన తత్వం బయటికి వెలుబుకుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే కొంతకాలం, అంటే రోజు మొత్తం మీద కొన్ని గంటలు మాత్రమే ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎక్కువ సందర్భాల్లో తను అలౌకికమైన భావాతీతమైన ఒక ధ్యానంలో ఉంటూ ఉంటారు. ఇది నివృత్తి యొక్క ఒక ప్రత్యేకమైన స్థితి. అటువంటి స్థితి కలిగిన తత్వం కలిగిన రాక్షసుని ఇక్కడ ఆధిపత్య దేవతగా అభివర్ణించారు. అంటే దానికి ఒక సింబాలిజం ఏమిటంటే, వారు ఎప్పుడు వారు ఎక్కువ సన్నివేశాల్లో చాలా మౌనంగా ఉంటారు. చాలా ఏ సందర్భంలోనూ ఎప్పుడు వారు బయటపడే అవకాశాలు ఉండవు. మరొక రకంగా తీసుకున్నప్పుడు చాలా మందంగా ఉంటారు. ఎప్పుడు అంటే మందంగా ఉండటం అంటే సోమరితనంగా ఉంటున్నట్లుగా, లేజినెస్గా ఉంటూ ఉంటారు. ఒక్కసారిగా మేల్కొన్నారంటే టక్కన యాక్టివ్ అవుతూ ఉంటారు. ఈ రెండు విభిన్న లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని మరొక రకంగా అంచనా వేసుకుంటున్న టైంలో, అంటే వెస్ట్రన్ అస్ట్రాలజీ ప్రకారం వాళ్ళు చూసుకుంటున్న పద్ధతి ప్రకారం చూసుకుంటున్నప్పుడు, నిద్రపోతున్న బలహీనమైన పాము అని వారు దాన్ని అంచనా వేస్తూ ఉంటారు. అంటే పాము అంటే దీన్ని మనం పూర్తిగా నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమిటంటే చాలా బలహీనంగా ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది, మెలకు వచ్చినా ఏది చేయదు అనే తత్వం కలిగినది. ఇక్కడ వీటన్నిటిని మనం పరిగణలో తీసుకున్న సన్నివేశాల్లో మూలా నక్షత్రం యొక్క ప్రాథమిక తత్వం ఏ విధంగా ఉంటుందంటే, వారు చాలా విషయాల్లో చాలా సౌమ్యంగా ఉంటూ ఉంటారు. ప్రతి విషయంలోనూ తమకెందుకు వచ్చిన బాధ అంటే తమ ఎందుకు పట్టించుకోవటం, ఎదుటివారు చాలా విమర్శిస్తూ ఉన్నారనుకోండి, చాలా వారికి మానసిక పరంగా ఒత్తిడికి గురి చేసే విధంగా రకరకాలుగా
విభిన్న ప్రవర్తనలు చేస్తూ ఉన్నారనుకోండి, రకరకాలు చేస్తున్నారనుకోండి, చూసి చూడనట్లు పోతూ ఉంటారు, పెద్దగా పట్టించుకోరు. వాళ్ళకి ఎప్పుడైతే కొంచెం ధ్యాస మరుతుంది, ఇందాక వివరించాను కదా నిరుతి అనే ఒక రాక్షస తత్వం గురించి, అదేవిధంగా ఎప్పుడైతే వారి కోపం వస్తుందో వారి కోపాన్ని ఎదుటివారు, వాళ్ళు ప్రదర్శించే కోపాన్ని ఎదుటివారు తాళలేని పరిస్థితిలో ఉంటుంది. ఇక్కడ కేతు యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కారణం చేత వీరు ఎక్కువ సన్నివేశాల్లో ఇంటెలెక్చువాలిటీకి సంబంధించిన విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇంటెలెక్చువాలిటీ అనే పదం ఉపయోగించడం ఏంటంటే నాట్ ఓన్లీ స్పిరిచువల్, వాళ్ళు మేధాపరమైన విషయాలు అని తీసుకుంటున్నప్పుడు ఏదైనా సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్లోకి వాళ్ళు వెళ్ళినా ఆ సబ్జెక్ట్లో పరిపూర్ణమైన అవగాహనతోటి, నాలెడ్జ్ తోటి వారు వ్యవహరించే పరిస్థితి అనేది ఉంటుంది. అందులో ఉచ్చస్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. అంటే వారు ఎక్కువ సందర్భాలలో వారు చాలా కామ్గా ఉంటున్నట్లు, సబ్జెక్టు పట్ల ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నట్లు అట్లా అనిపించదు. కానీ వారు కాన్సన్ట్రేట్ చేసే 1 గంట సేపో 2 గంటల సేపో కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, మిగతా వాళ్ళతోటి పోల్చుకున్న సన్నివేశాల్లో మిగతా వాళ్ళు 24 గంటల్లో నేర్చుకున్న విషయాలను, అంతకంటే ఎక్కువ విషయాలను కాన్సెప్ట్ తోటి సహా వీరు చేసే ఆ 1-2 గంటల సాధనలోనే వీరు నేర్చుకుంటూ ఉంటారు. చాలా చాలా చక్కగా ఉంటారు. వారికి ఇంటెలెక్చువల్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరిని సరైన పద్ధతిలో ఉపయోగించుకున్న సన్నివేశాలలో, అంటే వీరిని అర్థం చేసుకునే జీవిత భాగస్వామి వచ్చిందనుకోండి, అంటే జీవిత భాగస్వామి వచ్చిందో అనుకోండి, వారు తగ్గట్లుగా వ్యవహరించిన సన్నివేశాలలో వీరి నుంచి అద్భుతాలను చూడవచ్చు. అలానే వారి పై అధికారులు కావచ్చు, మిగతా ఎవరైనా సహోద్యోగులు కావచ్చు, వారి తత్వాన్ని అర్థం చేసుకుంటూ ప్రవర్తించిన సన్నివేశాలలో వారి నుంచి గొప్ప ఆవిష్కరణలు పొందే అవకాశం, సంస్థకి మంచి పేరు, లేదా కుటుంబపరమైన విషయాల్లో కుటుంబానికి మంచి పేరు, ఆర్థికపరమైన అనుకూలతలు ఉండే అవకాశం ఉంటుంది. ఇక పాదాల వారీగా చూసుకుంటున్నా, దానికన్నా ముందు ఒక్క క్వశ్చన్ సార్, పాదాల వారీగా కూడా చెప్తారు. కానీ ఈ మూలా నక్షత్రానికి ఒక అపవాదం ఉంది. మూలా నక్షత్రంలో ఆ అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే మూలనున్న ముసల్ది టపా కట్టేస్తుంది అనే అపవాదం ఉంది. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇక్కడ క్లాసికల్ టెక్స్ట్లో కొన్ని వాటిల్లో వివరించినట్లుగా మూలా నక్షత్రాన్ని మొదటి పాదానికి సంబంధించి ఇది వర్తిస్తుంది, మూలా నక్షత్రానికి ఇది వర్తించదు. అందులో మూలగా ఉన్న ముసలి అని కాదు, జీవిత భాగస్వామి వైపు తండ్రి, మామగారికి గండము అని, దీన్ని మరొక రకంగా మనం అప్లై చేయొచ్చు. మామగారికి గండమా, మామగారి ద్వారా గండమా అనేది అర్థం కాని విషయం. అంటే ఎక్కువ సందర్భాల్లో మూలా నక్షత్రం మొదటి పాదం వారికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు మామగారి ద్వారా నిత్యం ఏదో ఒక రకమైన విమర్శలు ఎదురయ్యే పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. అది ఆడవారికి మగవారికి ఇద్దరికి తప్పట్లేదు. మగవారికి సంబంధించి చూసుకున్నాం అనుకోండి, వాళ్ళ మామగారి నుంచి ఏదో ఒక రకంగా వారికి ఆర్థిక పరంగానో మరొక రకంగానో వారు పీడించే అవకాశం, అంటే కూతుర్ని అడగలేక అల్లుడి గారిని అడుగుతూ ఉండే పరిస్థితి లాంటిది. అలానే రివర్స్గా తీసుకుంటే అమ్మాయిలకు సంబంధించి వారికి మామగారికి సంబంధించి అంటే కొడుకుని అడగలేక కోడల్ని అడిగే పరిస్థితి. ఇది కోడలు చాలా సున్నితత్వానికి లోనయ్యే పరిస్థితి. ఇటువంటి సన్నివేశాలను చూశాను. చాలా తక్కువ సన్నివేశాలలో మామగారికి గండం అంటే వారికి ప్రాణహాని కలగటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో చూశాను. కానీ ఈ విశ్లేషణ చేయటం ఏమిటంటే, ఇందులో ఒకరికి గండం ఏర్పడుతుంది, వీరి జాతకం ప్రకారం మరొకరు మరణిస్తారు అని అంచనా వేయటం జ్యోతిష్య శాస్త్ర ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. ఎందుకంటే వారి జాతకం అనేది ప్రత్యేకంగా ఉంటుంది కదా, దానికి అంటే కొంచెం గండకాలం ఉండే అవకాశాలు ఉండవచ్చేమో. కానీ క్లాసికల్ టెక్స్ట్లో వివరించింది ఏమిటంటే, ఇందులో స్త్రీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది, ఇది పురుషులకు వర్తించదు అని చెప్పారు. కానీ నా ప్రాక్టీస్లో ఇది ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తించడం అనేది గమనించాను. ఇక మొదటి పాదం వాళ్ళు ఎలా ఉంటారు సార్? మొదటి పాదానికి సంబంధించి నవాంశ మేష నవాంశ అయింది. ఇక్కడ రాశికి అధిపతి గురువు, మేషరాశికి అధిపతి కుజుడు. అంటే మంచి ట్రైన్ ఆస్పెక్ట్ ఉన్నాయి. అంటే వీరికి సంబంధించి మొదటి పాదానికి సంబంధించి అనుకూలమైన పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటిని వీరికి ఉన్న బద్ధకపు తత్వం కారణం చేత వీరు దాన్ని సద్వినియోగపరచుకోలేని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అంటే
వీరు ఇందాక ముందు వివరించినట్లుగా వీరి యొక్క తత్వం ఏమిటంటే ఎక్కువ సందర్భాలలో ఏదో డివైన్ మెడిటేషన్లో ఉన్నట్లుగాను మరొక విషయం పట్లగానో ఏదో వారు ఆ విధంగా ఉంటూ ఉంటారు. మెడిటేషన్ చేస్తున్నట్లుగానో వేరే ధ్యానంలో వేరే ధ్యాసలో ఉంటూ ఉంటారు. వీరి పరిపూర్ణమైన యాక్టివ్ అయిన సన్నివేశాల్లో మాత్రమే కళ్ళెదుట ఉన్న అవకాశాలు వీరికి ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ ఈ ప్రత్యేకమైన మూలా నక్షత్రం మొదటి పాదంలో ఉన్న అనుకూలమైన సౌలభ్యత ఏమిటంటే వీరికి సంబంధించి వీరికి ఆ కళ్ళెదుట ఉన్న అవకాశాలు ఎక్కువ సందర్భాల్లో తప్పిపోయే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వారు కానీ అందివచ్చే అవకాశాలను వాళ్ళు వినియోగించుకోవడానికి ప్రయత్నించిన సందర్భాల్లో చాలా ఉన్నతమైన స్థాయికి గుర్తింపును పొందగలుగుతారు. ఆర్థికపరమైన విషయాలలో వీరు ఆఖరికి నిర్లిప్తంగా ఉన్నా కూడా వీరికి సహాయపడే వ్యక్తులు చాలా అటువంటి బంధువులు అటువంటి స్నేహితులు వీరికి ఉండే అవకాశం ఉంటుంది. కానీ లోపం మరొక మైనస్ పాయింట్ ఏమిటంటే ఇక్కడ శుక్రుని యొక్క కారకత్వం కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. మగవారికి సంబంధించి జీవిత భాగస్వామి నుండి వ్యతిరేకత ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి. శుక్రుడు ఇన్వాల్వ్మెంట్ ఏముంది? ముఖ్యంగా 6వ స్థానాధిపతి అయ్యాడు కాబట్టి ఆ కారణం చేత సహజంగా 6వ స్థానాధిపతి శుక్రుడు అయ్యాడు కదా, రాశి ప్రకారం చూసుకుంటున్నప్పుడు 6వ స్థానాధిపతి అయ్యాడు కాబట్టి వారికి ఇబ్బందులు ప్రారంభం నుంచే వివాహ భావం నుంచే వీరికి ప్రారంభం వచ్చే అవకాశాలు. జీవిత భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవటం, వీరి ప్రవర్తనని తప్పుగా అర్థం చేసుకోవటం, ఈ కారణం చేత ప్రారంభంలోనే వైవాహిక జీవిత ప్రారంభంలోనే వీరికి కొంత ఇబ్బందులు జీవిత భాగస్వామి నుండి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ సమయంలో వారు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉన్న సన్నివేశాల్లో క్రమంగా ఒక 3-4 సంవత్సరాల తదుపరి నుండి వారికి వైవాహిక జీవితం సక్రమంగా ఉండే అవకాశం ఉంటుంది. వేరాస్ మూలా నక్షత్రం 2వ పాదానికి వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా 6వ స్థానమే శుక్రుడు అయ్యాడు. అప్పుడు అటువంటి సన్నివేశాల్లో జీవిత భాగస్వామి నుంచి బహుశా పారవశ్యతకు సంబంధించిన విషయాలు, వాళ్ళిద్దరి మధ్య ఉండే వ్యక్తిగతమైన విషయాలు, వీటన్నిటికి సంబంధించి సఖ్యత లేకపోవటం, ఈ కారణాల చేత జీవిత భాగస్వామి నుండి తీవ్రమైన వ్యతిరేకత ఉండే అవకాశాలు, దాన్ని ప్రోత్సహించే వ్యక్తులు అంటే వారిద్దరి మధ్య స్పర్ధలు ఏర్పడిన సన్నివేశాలలో వారి వైపు తల్లిదండ్రులు కానీ వీరి వైపు తల్లిదండ్రులు కానీ అంటే రెండు వైపులా తల్లిదండ్రులు జీవిత భాగస్వామి యొక్క ఆలోచనలకు మాత్రమే అంటే వారు చెప్పే కంప్లైంట్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తూ వ్యవహరిస్తూ ఉండటం. అంటే సహజంగా ఏదైనా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ స్పర్ధ వచ్చింది అనుకోండి, అందులో వాటిని గురించి వ్యక్తీకరించే వ్యక్తి జీవిత భాగస్వామి ఉన్న లోపాలను మాత్రమే చెప్తూ ఉంటారు. వాళ్ళు ఆ సమయంలో ఇలా చేశారు అలా చేశారు అని వారికి సంబంధించిన నెగిటివ్స్ మాత్రమే చెప్తూ ఉంటారు. ఈ నెగిటివ్స్ చెప్పే సన్నివేశాలలో రెండు వైపులా ఉండే బంధువులు లేదా వారికి ఉన్న పరిచయస్తులు వీరు వాళ్ళలో ఉన్న లోపాలుని వాటిని మాత్రమే ఎత్తి చూపే విధంగా వీరిని సపోర్ట్ చేసే విధంగా ఉండటం చేత వైవాహిక జీవితం చాలా కాంప్లికేటెడ్గా ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి సన్నివేశాల్లో భార్యాభర్తల్లో ఎవరిది మూలా నక్షత్రం అయినప్పటికీ వారు మూడవ వ్యక్తికి అంటే వారి వైపు తల్లిదండ్రులు కావచ్చు వీరి వైపు తల్లిదండ్రులు కావచ్చు వారికి సంబంధించిన కుటుంబపరమైన సమస్యలను మరొకరితోటి పంచుకోకుండా ఉండటం మంచిది, గుప్తంగా ఉండటం మంచిది. ఆ సమస్యలు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సమస్యలకు వాళ్ళిద్దరు మాత్రమే దాన్ని పరిష్కారం సాల్వ్ చేసుకోగలరని నమ్మకంతో వ్యవహరించినప్పుడు తర్వాత క్రమంగా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ వీటన్నిటికి సంబంధించి యోగిని నాథుడు శని అయ్యాడు. శని యొక్క తత్వం ఏమిటంటే సహజంగా గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఇస్తూ ఉండటం, ఏదైనా విషయంలో గ్రాడ్యువల్గా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ అది స్టూడియస్గా ఉంటుంది, చాలా చక్కగా అనుకూలమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. మొదటి 36 సంవత్సరాల లోపల వీరు ఓపిక పట్టిన సన్నివేశాలలో ఓపికగా ఉండు వారి వైవాహిక జీవితం విషయం కావచ్చు వృత్తిపరమైన విషయానికి సంబంధించి కావచ్చు చాలా ఓపికగా ఉండటం నిరీక్షిస్తూ ఉండటం ఇటువంటి సన్నివేశాల్లో 36 సంవత్సరాలు దాటిన తదుపరి నుండి వారికి చక్కటి అనుకూలతలు ఉంటాయి. అంటే అంతవరకు అపార్థం చేసుకున్న జీవిత భాగస్వామి మరలా దగ్గర కావటం, ఈ లోపల తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉన్న సన్నివేశాల్లో లేదా వృత్తిపరమైన విషయాల్లో అప్పటి వరకు వారు అసౌకర్యంగా లేదా అసంతృప్తిగా భావిస్తున్న వృత్తిపరమైన విషయాల్లో మా పక్కవాడికి మంచి అవకాశాలు వచ్చాయి, వారికి శాలరీ హైక్ అవుతూ ఉన్నది,
లేదా ప్రమోషన్స్ వస్తున్నాయని అనుకుంటున్న వారికి 36 సంవత్సరాల తర్వాత వారిని క్రాస్ చేసుకుంటూ బైపాస్ చేసుకుంటూ వీరికి అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇక 3వ పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఇక్కడ 7వ భావం అవుతుంది. అంటే మిథున రాశి మిథున నవాంశ అవుతుంది. మిథున నవాంశకి ధను లగ్నానికి మిథున రాశికి సంబంధించి సమసప్తకాలు ఉండే పరిస్థితులు. అంటే ఇది కొంత అనుకూలంగా భావించే చంద్రుడి నుంచి చంద్రుడు అనుకూలమైన, ఇది ముఖ్యంగా ఈ మూలా నక్షత్రానికి సంబంధించి క్షీణ చంద్రుడు ఉన్న సన్నివేశాల్లో మాత్రం వీరికి కొంత వ్యతిరేకత ఉండే సన్నివేశాలు ఉంటాయి. అంటే చంద్రుడి నుంచి చంద్రుడు అంటే ఏంటి సార్? ఇక్కడ చంద్రుడు మూలా నక్షత్రంలో ధనుస్సు రాశిలో చంద్రుడు ఉన్నాడు. నవాంశ మూడవ పాదం మిథున నవాంశ అయింది, చంద్రుడి నుంచి చంద్రుడు కదా. ఇక్కడ ముఖ్యంగా పౌర్ణమి తర్వాత మనం ఇటువంటి సన్నివేశాల్లో తిథిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కువ సన్నివేశాల్లో ఏమిటంటే కొంతమంది బహుళపక్ష కృష్ణపక్ష దశమి నుంచి శుక్లపక్ష పాడ్యమి వరకు పరిగణలోకి తీసుకుంటుంటారు. పరిపూర్ణంగా చంద్రుడు క్షీణత్వంలో ఉంటాడు కాబట్టి కొన్ని పద్ధతుల ప్రకారం కృష్ణపక్ష సప్తమి నుంచి విదేయ వరకు తీసుకుంటున్నప్పుడు అది క్షీణచంద్రుడిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇటువంటి సన్నివేశాల్లో వారికి మానసిక పరంగా స్థిరత్వం లేకపోవడం అనేది ఉంటుంది. ఆ స్థిరత్వం లేమి కారణం చేత ఇప్పుడు అంటే వేవరింగ్గా ఉండటం, ఈ పని గురించి చేయటం, ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు, ఈ సినిమాకి వెళ్ళాలనుకొని మా టికెట్ తీసుకొని మా చిట్ట చివరి నిమిషంలో ఆ టికెట్ బదులు చించేసి కొత్త వేరే టికెట్ తీసుకుని ఇంకో దానికి వెళ్ళటం. ఇంత చిన్న విషయాల్లో కూడా వేవరింగ్ ఉంటుందా? ప్రతి దాంట్లో వేవరింగ్ ఉంటుంది. అంటే ఆఖరికి మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలని అనుకుంటున్న సందర్భాలు అనుకోండి, మొట్టమొదటి కారు బుక్ చేసుకొని కారు వచ్చిన సందర్భంలో కాదు ఇటువంటి సమయంలో గాలి తగిలే విధంగా ఉండాలి, అందుకని దాన్ని క్యాన్సిల్ చేసి ఆటోలో వెళ్ళటం లాంటి మానసిక స్థితి. దీన్ని అర్థం చేసుకునే జీవిత భాగస్వామి ఉంటే వారికి ఇబ్బందికర సన్నివేశాలు ఉండవు. అంటే ఇతని తత్వం ఇదే అని అర్థం చేసుకుంటూ వాళ్ళు సహజంగా మనిషిని అర్థం చేసుకోవటం అంటే ఏమిటి, వారు ఎప్పుడు ఏ విధంగా ఎలా ప్రవర్తిస్తారో అని తెలుసుకున్న సన్నివేశాల్లో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. అలా కాకుండా వారిలో లోపంగా అది భావించి ఆ లోపాన్ని ఎత్తి చూపేవారు ఉన్నారనుకోండి, ప్రతినిత్యం గొడవగానే ఉంటుంది. కాబట్టి ఇటువంటి సన్నివేశాల్లో ఏమిటంటే వీరు చంద్రునికి సంబంధించి వారి జీవిత భాగస్వామి కావచ్చు, ఇటువంటి లక్షణం ఉన్న సంతానం కలిగిన తల్లిదండ్రులు కావచ్చు, లక్ష్మీదేవి ఆరాధన చేయటం లేదా లలితా సహస్రనామాన్ని వారు సంతానం వినే విధంగా లేదా జీవిత భాగస్వామి వినే విధంగా వారు పఠించటం లేదా యూట్యూబ్ ద్వారానో మరో ద్వారానో చేయటం ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఇక 4వ పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఇక్కడ షష్టాష్టకాలు అవుతూ ఉంటాయి. అంటే కర్కాటక రాశిలో చంద్రుడు ఉంటాడు, అంటే కర్కాటక నవాంశలో చంద్రుడు ఉంటూ ఉంటాడు. ఇక్కడ యాక్టివేట్ అయ్యే లక్షణం ఏంటంటే షష్టాష్టకాలు ఉన్న సన్నివేశాల్లో ట్యూటలీ రాట్ అంటే ఆధిపత్య దేవత సంబంధించిన శని యొక్క లక్షణాలు ఇక్కడ చాలా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. షష్టాష్టకాలు ప్లస్ వీటికి సంబంధించి శనికి సంబంధించి అంటే ద్వితీయ తృతీయాధిపతికి సంబంధించిన లక్షణాలు. వీటికి సంబంధించి ఏమిటంటే కుటుంబ సభ్యుల నుంచి పరిపూర్ణమైన మద్దతు సహకారం లభిస్తూ ఉంటుంది, కానీ వీరు దాన్ని సద్వినియోగపరచుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. అంటే పర్వాలేదు, నువ్వు ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, నేను మీకు ధన సహాయం చేస్తాను, ఈ విధంగా చేస్తూ ఉంటాను అంటే దాన్ని వీరు మిస్యూజ్ చేసుకునే పరిస్థితి. వారు ఇచ్చేదేమో ఒక వ్యాపారం చేయడానికి ఆ పెట్టుబడికి సంబంధించి అని ఇస్తూ ఉంటే దాన్ని వారి కుటుంబం నుంచి వచ్చిన ఆ ధన సహాయాన్ని మరొక రకంగా ఉపయోగించుకుంటూ ఉండటం. రెండవది భాతృకారకత్వానికి సంబంధించి అంటే ముఖ్యంగా వారి తమ్ములు, వారి సిబ్లింగ్స్ అంటే వారి తర్వాత పుట్టిన తోబుట్టువులు, వీరి నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కేవలం వీరి ప్రవర్తన కారణం చేత. కానీ మొత్తం మీద చూసుకుంటున్నప్పుడు మూలా నక్షత్రం వారు చాలా ఇంటెలెక్చువాలిటీ ఉన్న వ్యక్తులు. వారిని సద్వినియోగపరచుకున్న పరిస్థితుల్లో వారికి సరైన ప్రాధాన్యత ఇస్తూ వారిని సద్వినియోగపరచుకున్న పరిస్థితుల్లో కుటుంబపరమైన స్థితి మెరుగుపడుతుంది, లేదా చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో వారికి చాలా ఉన్నతి లభిస్తుంది. కానీ వారి సరైన ప్రోత్సాహం ఇవ్వని పరిస్థితుల్లో వారు సహజంగా ఇబ్బందులు, వారు మాత్రమే కాకుండా వారిపై ఆధారపడిన వ్యక్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. పొరపాటును కూడా ఈ నక్షత్రం వారితోటి లీగల్ రిలేటెడ్ ఏదైనా వివాదాలు, న్యాయ చట్టపరమైన
వివాదాలు వీరితోటి పెట్టుకోకూడదు. ఎందుకంటే ముందు వివరించాను కదా, నిర్వృతి అనే రాక్షస అనే తత్వం అనేది. వీరు అటువంటి వివాదాలు వచ్చినప్పుడు వీరి మీద కేసులు వేసినా మరొకటి వేసినా ప్రారంభ అనుకూలతలు వేసిన వారి మీద ఉంటాయి. కానీ ఒక్కసారిగా వాటన్నింటిని పటాపంచలు చేసే శక్తి సామర్థ్యాలు వీరిలో ఉంటాయి. వీళ్ళ జోలికి రావద్దు అయితే వీరి legal గా. జోలికి ఇటువంటి పరిస్థితులు న్యాయ చట్టపరమైన చర్యలు తీసుకోవటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. రైట్ సార్. అసలు మరి వీళ్ళు ఏ నక్షత్రాల జోలికి వెళ్ళకూడదు సార్? ముఖ్యంగా రాహు నక్షత్రాల జోలికి వీరు వెళ్లకుండా ఉండటం మంచిది. రైట్ రెండవది శని నక్షత్రాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. రైట్ బుధ నక్షత్రాలకు సంబంధించి కొంతవరకు అనుకూలతలు ఉంటాయి. కానీ రవి సంబంధించిన నక్షత్రాలు వీరికి పరిపూర్ణమైన సహకారం అందిస్తారు. రైట్ సార్. అలాగే ఏ ఆరాధన చేసుకోవాలి వీళ్ళు? సహజంగా అమ్మవారికి ముందు వివరించాను కదా, ఇక్కడ 4వ పాదం గురించి వివరిస్తున్న సన్నివేశాల్లో లలితా సహస్రనామావళి ఇది చేయటం వీరికి అన్ని విధాలుగాను ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క తత్వం ఏమిటంటే రాక్షస సంహారం చేస్తారు అనే ఒక ప్రత్యేకమైన తత్వం ఉంది. లక్ష్మీదేవి ఆరాధన అనేది చంద్రునికి సంబంధించి చేసేది. రెండవది మంచి మానసిక శాంతి, ఆర్థికపరమైన అనుకూలతలు ఇచ్చే తత్వం అని లక్ష్మీదేవిని. ఈ 2 రకాల తత్వాలను పూజించడం వలన వీరిలో ఉన్న నెగటివ్ తత్వాలు పోతాయి. రైట్ సార్. చాలా అద్భుతంగా వివరించారు సార్. ఇక నెక్స్ట్ వీడియోలో పూర్వాషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.